హాయ్ ఫ్రెండ్స్, ఇతర గ్రహాలలో జీవం మరియు నాగరికతలు ఉండే అవకాశాలు శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో ఆకర్షిస్తున్నాయి. విశ్వం ఎంతో విశాలమైన ప్రదేశం. కోట్ల గెలాక్సీలు, లక్షల కోట్ల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగి అనేక గ్రహాలు ఉన్నాయి. అందువల్ల జీవం భూమి వరకే పరిమితమై ఉండడం అసాధ్యమని భావిస్తున్నారు. జీవం కోసం నీరు, సరైన ఉష్ణోగ్రత, రసాయనాలు అవసరం. ఇవి ఉన్న ఎక్స్ట్రా ప్లానెట్లు చాలా కనుగొనబడ్డాయి. నాగరికతల గురించి మాట్లాడితే మనుషుల మాదిరిగా లేదా మనకంటే అధునాతనమైన నాగరికతలు ఉండవచ్చు. అయినా ఇప్పటి వరకు వారు మనతో సంప్రదించకపోవడం వల్ల ఫెర్మి ప్యారడైస్లో చెప్పిన ప్రధాన ప్రశ్న. డ్రేక్ సమీకరణం వల్ల విశ్వంలో ఎన్నో తెలివైన నాగరికతలు ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మోడర్న్ సివిలైజేషన్ను 3 రకాలుగా శాస్త్రవేత్తలు విభజించారు. గ్రహశక్తిని వినియోగించి టైప్ 1, నక్షత్ర శక్తిని వినియోగించే టైప్ 2, గెలాక్సీ శక్తిని నియంత్రించే టైప్ 3. మనుషులు ఇంకా టైప్ 1 దశకు కూడా చేరలేదు. మోడర్న్ సివిలైజేషన్ ఉంటే వారు రేడియో సిగ్నల్స్, లేజర్ లేదా ఇతర సాంకేతిక గుర్తులను తక్కువ ఉండవచ్చు. వాటిని సెటి వంటి ప్రాజెక్టులు పర్యవేక్షిస్తున్నాయి. కొన్ని అనుమానాస్పదమైన సిగ్నల్స్ రికార్డ్ అయినా ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. మొత్తంగా చూసుకుంటే విశ్వం ఎంతో విస్తారంగా ఉందో చూసినప్పుడు జీవం భూమిపైన ఒకటే అనే భావన తగ్గిపోతుంది. రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.